తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏదో ప్రయత్నాలు చేయాలని క్రమపడుతున్నారు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు, మీరు మా టీజీ భరత్ రౌడీజం అంటే పడిపోతారు. ఓపికతో ఉన్నాడు, ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచే భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన మా భరత్ మీద నిందలు మోపినా కపద్దార్ జాగ్రత్త. మీకు ఇష్టం వచ్చే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం తీసినా ఆడుకొని మీ పార్టీ అంతా రౌడీలా, కూలికూరలు అయ్యా, అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మీ నాయకులు ఎక్కటోళ్ళు మీకు మీరు కొట్టుకొని అది భరత్ మీద రుచితే ఎట్లా? మీరు చేసే తప్పులు దేశంలో కేసులు ఉంటాయి. ఆ కేసు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అది ఆ కేసు కొట్టేస్తే ఇంకో కేసు ఆ కేసు చూసుకుంటాడు. కేసుల విషయంలో పోలీసు చూసుకుంటారు. ఇదంతా భరత్ టీజీ భరత్ మంత్రి గారు మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చేస్తున్నారని ప్రెస్లో ఎస్సీ మోహన్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఇష్టం వచ్చేట్లా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీకు సిద్ధార్థ రెడ్డి 21 సంవత్సరం, నీకు చిన్న వయసులో ఎప్పుడా చిన్నపిల్లలు ఎక్కడ మర్డర్ కేసు ఉంటుందా? ఎస్సీ మోహన్ రెడ్డి నువ్వు జిల్లా అధ్యక్షుడు, నీకు ఏ విధంగా ఇచ్చారో? నీకు అల్లల్ని సృష్టించి, తమ్ముళ్ళు అరాచకాలు సృష్టించి, కార్యకర్తలు రెచ్చగొట్టి అల్లలు చేయాలని నీకేమైనా జిల్లా అధ్యక్షుడి పార్టీ ఇచ్చారా? ప్రశాంతమైన వాతావరణం ఉండాలా? టౌన్ ఇవాళ కలెక్టరేట్ ఉంది, ప్రజలు వస్తారు, అన్ని ఇక్కడ టౌన్లో అన్ని స్వతంత్రం ఉన్నాయి. మంచి మంత్రి వచ్చాడు, అటువంటి వ్యక్తిని అరాచకాలు చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళను ప్రత్యేక రెచ్చగొట్టి మా మీద కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పడం చాలా బాధగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మా మంచి కర్ర చేస్తే ఎస్సీ బోర్డు నువ్వు ఎక్కడ ఉంటావు? సిద్ధార్థ రెడ్డి మా మంచి టీజీ భరత్ అనుకుంటే నువ్వెక్కడుంటావయ్యా? మీరు దొంగలు హాస్పిటల్లో ఉంటే, అరాచకాలు రౌడీజం ఉంటే ఇవాళ వాళ్ళని పలకరించబోతారా? సిగ్గుందా మీకు? ఇవాళ అసలు ఒక పార్టీలో ఉండి ఇటువంటి పనులు చేస్తారా? టీజీ భరత్ ఎక్కడ తప్పు చేసా చూపించండి, ఎక్కడైనా కక్ష సాధింపు చేసా చూపించండి, మీద అడ్డంగా కేసులు పెట్టాలో చూపించండి. నేను అడుగుతున్నా, మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు మీకు ఇంకా గుర్తు మర్చిపోయింటారు. తండ్రి శవం పెట్టుకొని మనమ్మ సంతకాలు సిద్ధం పెట్టాడు కదా, మంది ముఖ్యమంత్రి పోతున్నారు. సొంత చిన్నాయన్ను నరికి గొడ్డలతో నరికించినాడు కదా. అదేవిధంగా సొంత తల్లిని నరిమి కొట్టాడు కదా, సొంత చెల్లెని బయట దొబ్బాడు కదా. ఇటువంటి దుర్మార్గులకి మీరు పనిచేస్తున్నారు. దుర్మార్గుని కింద పనిచేసే వాళ్ళు పనికి వాళ్ళ కాదా? మీరు దుర్మార్గులా కాదా? మీరు మా టీజీ భరత్ గురించి మాట్లాడతారా? టీజీ వెంకటేశ్వర ఎలాంటి వాడు? తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి మించి ఇవాళ పనిచేస్తున్నాడు, ప్రజలకి ఇవాళ మంచి చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మీద ఇవాళ నిందలు మోపుతారా? మా మంత్రి ఎక్కడ కూడా అరాచకాలంటే సరిపోదు. కానీ ఈ రోజు నుంచి మీరు చేసిన ఆరోపణలు, ఈరోజు మేము కూడా చెప్తాం మంత్రి తరఫున, మా మంత్రి ఏమిటో, మా సత్తా ఏమిటో ఇంకా ఈ రోజు నుంచి చూడని చెప్తున్నా, చాలా చెప్తున్నాం. మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా నాయకుల జోలికి వచ్చినా, మీకు ఇష్టం వచ్చిన మాట్లాడినా అబద్ధ. మీ నోరు జాగ్రత్త ఉంచుకోండి, మీ టంగు జాగ్రత్త ఉంచుకోండి. టంగులు పోతా చెప్తున్నా, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ నాయకులు గడ్యమైంది, దుర్మార్గుతో జైలు పోతున్నాడు. ఆ దుర్మార్గుతో మీరందరూ పోతారు జైలు. మీరు ఇవాళ చంద్రబాబు మిగతా లోకేష్ మీద ఇస్తారు పాపం. 53 రోజులు జైలు పంపించారు కదా. పార్టీ